హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. శివసత్తుల ఆటలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. క్యూ లైన్లన్నీ కూడా ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. సుదూర ప్రాంతాల నుంచి, కేవలం భాగ్యనగరం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ సింహవాహిని అమ్మవారు, మహిమగల ఆ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవటానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా క్యూ లైన్లలో కొన్ని వేల మంది వేచి ఉన్నారనే చెప్పాలి. ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు అయితే చేశారు. పెద్దవాళ్ళే కాదు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని సైతం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తామండి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వచ్చి బోనం ఎక్కేయడం కానీ చూడొచ్చు. మనం పెద్ద చిన్న అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అండ్ అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర సారెలు, ఓడిబియ్యం ఇలా అన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో మంది మహిళలు బోనాలతో క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. లాల్ దర్వాజా అంతా కూడా శ్రీ మాత్రే నమః, అలాగే జై సింహవాహిని అమ్మవారికి జై అనే నినాదాలతో మారుమోగిపోతుందనే చెప్పాలి. శ్రీ మాత్రే నమః అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొస్తూ అమ్మవారిని స్మరిస్తూ క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు తీసుకురావడం కూడా మనం చూస్తున్నాము. మనకి ఇక్కడ చూడొచ్చు వివిధ రకాల మనకు బోనం కుండలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించడానికి వచ్చారు. ఇక్కడ మనం ఒక చిన్న పిల్లాడు పోతురాజు వేషం వేసిన పరిస్థితిని కూడా చూడొచ్చు. అమ్మవారికి ప్రియమైన తమ్ముడు పోతురాజు. అలాంటి పోతురాజు అమ్మవారికి ముందుండి అమ్మవారికి బోనం తీసుకెళ్ళడానికి ముందు నిలబడి ఆ అమ్మవారికి బోనం సమర్పించేలా చేస్తాడు. సో మనం చూడొచ్చు క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు ఇప్పటికే వేచి ఉన్నారు. సుమారు 1.5 మంది అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. విఐపీల తాకిడి కూడా ఉంది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లో ఉన్న బోనాలతో వచ్చినటువంటి భక్తులను అమ్మవారి దగ్గరికి పంపి ఈ రష్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు.